హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక పవర్ బ్యాంక్ అనేది అన్బాక్సింగ్ చేద్దాం. ఇది నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేయడం జరిగింది. నేను ఒక 2 డేస్ బ్యాక్ బుక్ చేస్తే నాకు ఈరోజు రావడం జరిగింది. చాలా బాగుంది. ఇది ప్యాకింగ్ డెలివరీ కూడా చాలా ఫాస్ట్గా ఇవ్వడం జరిగిందండి. ఇది మనకు ఎంఐ కంపెనీ యొక్క పవర్ బ్యాంక్. ఇది 20,000 mAh బ్యాటరీ పవర్ బ్యాంక్ అనేది. ఇది ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయండి. ఒకటి 10,000 mAh బ్యాటరీ, అదేవిధంగా ఒకటి 20,000 mAh బ్యాటరీ. నాకు ఇది 1,500 పడ్డది 20,000ది. మనకు 10,000 పవర్ బ్యాంక్ అనేది 900 రూపీస్కు రావడం జరుగుతుంది. ఆలస్యం చేయకుండా బాక్స్ అనేది ఓపెన్ చేసి ఇందులో ఏమేమి కంటెంట్స్ వచ్చాయి అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ బాక్స్ అనేది ఓపెన్ చేయగానే చూడండి, మనకి ఇందులో మొదటగా మనకు 20,000 mAh బ్యాటరీ అనేది ఎంఐ కంపెనీ చూపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఇది మనం ప్రస్తుతానికి ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. ఎక్సలెంట్ ప్యాకింగ్ అనేది ఇచ్చారు. మనకి ఏం డ్యామేజ్ కాకుండా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది పక్క పెట్టేసుకొని చూసుకున్నట్లయితే ఇందులో మనకు ఒక ఇన్వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనకు వారంటీ కార్డ్ లాగా మనకి ఇది వారంటీ కూడా ఇవ్వడం జరిగింది 6 months. కాబట్టి ఇది వారంటీ కార్డ్ అనేది వర్తిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ బాక్స్లో చూసుకున్నట్లయితే ఏం లేదు. ఈ పక్కన పడేసుకొని ఇప్పుడు బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం. చూడండి, నాకు ఇక్కడ బాక్స్ అనేది ఓపెన్ చేసి చూద్దామండి. బాక్స్లో ఏమేమి వచ్చాయనేది తెలుసుకుందాం. ఇది ప్యూర్ వైట్ కలర్ అండి. మనకి ఇక్కడ ప్యూర్ వైట్ కలరే ఉంటుంది. ఇందులో మనకు 20,000 mAh బ్యాటరీ అనేది ప్యూర్ వైటే ఉంటుంది, బ్లాక్ లేదు ఇందులో. ఇక్కడ మనకు అదేవిధంగా మనకు ఇందులో 10,000 mAh బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకు బ్లాక్ కలర్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు ఎంఐ పవర్ బ్యాంక్ 2i 20,000 mAh బ్యాటరీ, అదేవిధంగా 6.8 ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో 2 పోర్ట్స్ ఉంటాయండి, యూఎస్బి పోర్ట్స్. మనం 2 పోర్ట్స్ తోటి ఛార్జింగ్ చేసుకోవచ్చు. అదే ఇందులో మనకు లిథియం పాలిమర్ బ్యాటరీ అనేది కూడా ఉంటుంది, కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఇందులో ఏమేమి వచ్చాయని టోటల్గా చూపెడుతుంది. పవర్ బ్యాంకు, యూఎస్బి కేబుల్, అదేవిధంగా యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మనకు వైట్ కలర్లో ఒకటే వస్తుంది. ఇక్కడ మనకు ఇన్పుట్ చూసుకున్నట్లయితే 5 వోల్టేజ్ 2 ఆంపియర్, అదేవిధంగా 9 వోల్టేజ్ 2 ఆంపియర్. అవుట్పుట్ వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి చూడండి, బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, అందులో కూడా మళ్ళీ మనకు ఒక వైట్ బాక్స్ అనేది రావడం జరిగింది. ఆ బాక్స్లో చూసుకున్నట్లయితే ఒక పవర్ బ్యాంక్ ఉంది. చూడండి, పవర్ బ్యాంక్ అనేది బయట తీస్తే ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒకటి వైట్ కలర్లో ఒకటి మైక్రో యూఎస్బి కేబుల్ కూడా ఉంది. ఇది మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి, మొబైల్కు ఛార్జింగ్ పెట్టుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ బాక్స్లో చూసుకున్నట్లయితే ఒక యూజర్ మాన్యువల్ అనేది కూడా ఉంది. మనం ఇది ఏ విధంగా మనం ఏ విధంగా వాడాలనేది ఇందులో మొత్తం టోటల్గా ఉంటుంది, మీరు చదవచ్చు. అది పక్కకు పెట్టేసుకొని చూడండి, ఇప్పుడు పవర్ బ్యాంక్ అనేది ఓపెన్ చేసి చూస్తాను ఇందులో ఏముందనేది. చాలా చిన్నగా ఉంటుంది. మైక్రో యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ అనేది కూడా చూడండి. ఇది కవర్ అనేది ఓపెన్ చేసి చూడగానే మనకి ఇక్కడ వైట్ కలర్లో ఒకటి పవర్ బ్యాంక్ అనేది చూపెడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బటన్ లాంటిది ఉన్నది చూడండి. ఈ బటన్ క్లిక్ చేసుకున్నట్లయితే, ఒకసారి ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ మనకు ఛార్జింగ్ యొక్క ఇండికేటర్ అనేది చూపెడుతుంది. అంటే అందులో మనకు ఎన్ని పాయింట్లు ఛార్జింగ్ అనేది ఉంది అనేది చూపెడుతుంది. దీన్ని మనం ఛార్జ్ చేయాలంటే మినిమం ఒక 11 hours అనేది ఛార్జ్ చేయాలంటే టోటల్ ఫుల్ కావడానికి. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 పోర్ట్స్ అనేవి ఉన్నాయి, యూఎస్బి పోర్ట్స్. అదేవిధంగా ఇండికేటర్స్ కూడా చాలా బ్రైట్గా, అంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకు వెలుగుతూ ఆఫ్ అయిపోతూ ఉంటాయి. చూడండి, బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 20,000 mAh బ్యాటరీ అనేది టోటల్గా చూపెట్టడం జరుగుతుంది. ఏ విధంగా ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి అనేది టోటల్గా చూపెడుతుంది. చాలా బాగుందండి. కొంచెం వెయిట్ కూడా ఉంది, మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు. చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మధ్యలో చూసుకున్నట్లయితే మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారండి, యూఎస్బి కేబుల్. ఇది మనం దీంతో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం యూఎస్బి కేబుల్ పెట్టేసుకొని మన మొబైల్కు ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది మైక్రో యూఎస్బి కేబుల్ కాబట్టి టైప్ సి వాళ్ళకు పనిచేయదు. టైప్ సి పనిచేయాలంటే మనకు ఒక అడాప్టర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, టైప్ సి. ఈ విధంగా మనకు మార్కెట్లోకి దొరుకుతాయి. దాన్ని మనం అటాచ్ చేసుకొని టైప్ సి మొబైల్స్ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అటాచ్ చేసుకొని ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, టైప్ సి మొబైల్స్ కూడా. చాలా బాగుంది ఫ్రెండ్స్, అందరూ యూజ్ చేసుకోండి. ఇది మనకు మేడ్ ఇన్ ఇండియా కాబట్టి చాలా సూపర్గా వస్తుంది. బ్యాకప్ కూడా చాలా బాగుంది. దీని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు పర్చేజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.
మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేశారో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ ద్వారా అప్డేట్ అనేది వస్తాయి. కాబట్టి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.